వెల్కమ్ టు G7 భక్తి. రంజాన్ సత్కర్మలు అనే కార్యక్రమంలో 6వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మన గెస్ట్ అయినటువంటి సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ మరియు జై హో మూమెంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ముష్తాక్ అహ్మద్ అభిలాష్ గారు మాతో పాటు ఉన్నారు. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. వాలేకుం సలాం రహమతుల్లాహి వబరకాతు. నిన్నటి ఎపిసోడ్లో సత్కర్మలు, విశ్వాసము, దానిపైన చాలాసేపు మన డిబేట్ సాగింది. మరి అది అలాగే కంటిన్యూస్గా ఉంది. అది ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి. దాన్ని మీరు కంటిన్యూ చేసిన తర్వాత ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఓకే, కంటిన్యూ సార్. మొదటి విషయం, మన చర్చ కేంద్ర అంశం సత్కర్మలు లేనప్పటికీ విశ్వాసము కలిగి షిర్క్ చేయకుండాటువంటి వ్యక్తి తన దుష్కర్మల కారణంగా కొంతకాలం నరకంలో కాలినప్పటికీ అంతిమంగా స్వర్గానికి వెళ్ళిపోతాడు అనేది మెయిన్. రెండో స్టేట్మెంట్ ఏముందంటే, ఒక కలిమా చదవని వ్యక్తి, ఓకే, అంటే నాన్ ముస్లిం, అది క్రిస్టియన్, హిందూ ఎవరైనా కావచ్చు, వారు ఎంతటి సజ్జనుడైనప్పటికీ, ఎంతటి నైతికత మానవత విలువలు కలిగి ఉన్నప్పటికీ వారి కర్మలకు, వారి సత్కర్మలకు ఇహలోకంలోనే తప్ప పరలోకంలో వారికి స్వర్గము లభించదు, కొంతకాలం కూడా లభించదు. వాళ్ళు ఇటు చనిపోవటమే అటు నరకానికి పోతారు. ఆ నరకం కూడా శాశ్వతము. ఇదండి మన ఈరోజు ముస్లిం సమాజంలో నడుస్తున్నటువంటి కాన్సెప్ట్. నేనేమంటానంటే, ఈ కాన్సెప్టే ముస్లిం క్యారెక్టర్ని కొలాప్స్ చేసేసింది అంటున్నాను. దీనికి భిన్నంగా ఖురాన్ ఏం చెప్తుంది అనేది పాయింట్ ఇక్కడ. ఓకే, దీనికి భిన్నంగా ఖురాన్ ఏం చెప్తుందంటే, విశ్వాసము కలిగి ఉంటే, విశ్వాసం డిమాండ్స్ ఉన్నాయి, సత్కర్మలు ఆచరించాలి. అలాగే పరలోకం పట్ల విశ్వాసం ఉంటే దాని డిమాండ్స్ పరంగా సత్కర్మలు, ప్రవక్త పట్ల విశ్వాసము దాని డిమాండ్స్ ఉంటే అది పూర్తి చేయాలి. ప్రవక్త ఆదర్శాలను పాటించడమే దాని డిమాండ్స్, అవి పూర్తి చేయాలి. అలాంటి వ్యక్తికి మాత్రమే ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం ఉంటుంది. అలాంటి వ్యక్తి మాత్రమే శాశ్వతమైన స్వర్గాన్ని పొందుతాడు. ఓకే, ఇది. ఒకవేళ అతడు కలిమా చదివినప్పటికీ కేవలం విశ్వాసం కలిగి షిర్క్ చేయకుండా ఉంటున్నప్పటికీ సత్కర్మలు కనుక చెయ్యకపోతే, దుష్కార్యాలకు పాల్పడితే, ఘోరాలు నేరాలు పాల్పడితే, ఆ వ్యక్తి, అలాంటి ముస్లిం శాశ్వతమైన నరకానికి బలైపోతాడు. ఇది ఖురాన్ చెప్తుంది. శాశ్వతమైన నరకం అని నాకు రెఫరెన్స్ చెప్పండి సార్. ఖచ్చితంగా చెప్తాను, అన్నీ చెప్తాను. ఓకే, ఇది క్లారిటీ. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు దీనికి మళ్ళీ క్రాస్ క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ప్రవక్త గారి పట్ల ఆయన నడవడికలు, ఆయన మాటలు కానీ నమ్మాలి, ఆయన మాట వినాలి, మేము అతని బాటలో ఆచరించాలి అన్నారు. సాక్షాత్తు ప్రవక్త గారే చెప్పిన మాట ఇది. ఎవరైతే షిర్క్ చేయకుండా విశ్వాసం కలిగి, మరి నేను చిట్టజీవి దైవ ప్రవక్త నమ్మిన వాళ్ళని చివరిగా వాళ్ళు నరకశిక్ష అనుభవించిన తర్వాత వీళ్ళకి తీసుకెళ్తానని డైరెక్ట్ ప్రవక్త గారు చెప్పారు. డైరెక్ట్ ఖురాన్ చెప్పిందని నేను అంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ప్రవక్త గారు ఖురాన్కి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడరు కదా. అదే కదా చెప్పేది నేను. కాబట్టి రెండు వచ్చినప్పుడు ఏది రైట్ అయి ఉంటుంది? ఇప్పుడు సార్ రెండు ఎప్పుడు పరస్పర విరుద్ధాలు కావు. నేను చెప్తాను చూడండి. ఎప్పుడు కావు. వినండి క్లారిటీ. మీకు ఖురాన్లో కల్పితాలు జరిగినాయి, నౌజుబిల్లా, వాటిని తొలగించి ఖురాన్ని ఫ్రెష్గా మళ్ళీ దాన్ని వేరు చేసి ఇది చేయడం జరిగింది, అంటే భద్రపరచడం జరిగింది అనే మాట ఇప్పుడు విన్నారా మీరు? నేను వినలేదు కదా. ఖురాన్ కల్పితం జరిగింది, అలా జరగలేదు. ఖురాన్ ప్యూర్గా ఉంది. ఓకే, సరే. హదీసులు ఉన్నాయి, హదీసుల్లో కొన్ని కల్పితాలు జరిగినాయి, వాటిని ఆ కల్పితాలని దూరం చేసి ఆ స్వచ్ఛమైన హదీసు వేరు చేశారు అనే మాట విన్నారా లేదా? విన్నారు కదా. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే, ఇక్కడ అల్టిమేట్ నిస్సందేహమైనటువంటి ప్రమాణం ఏది అనేది ఇక్కడ మనం చూడాలి. ఓకేనా? కాబట్టి విశ్వాసం లోపం ఉన్నప్పటికీ, మనకి విశ్వాసం పర్ఫెక్ట్గా ఉండి కర్మల లోపం ఉన్నప్పటికీ స్వర్గం అనేది ఏదైతే అంటున్నారో దాని గురించి ఖురాన్ ఏమంటుందని కొన్ని వాక్యాలు ఉన్నాయి. అవి ముందు మనం స్టడీ చేస్తే ఆ తర్వాత విషయం క్లియర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు 6:158 వాక్యం మీరు ఇక్కడ మీకు పంపించాను నేను. ఒకసారి ఒక్కొక్క వాక్యం మీరు చదవండి. ఏమిటి వారు
వేచి ఉన్నారా? ఉమ్, తమ వద్దకు దైవ దూతలు రావాలని, లేక నీ ప్రభువే స్వయంగా ప్రత్యక్షమవ్వాలని, ఉమ్, లేక నీ ప్రభువు వద్ద నుండి ఏదైనా నిదర్శనం రావాలని వీళ్ళు వేచి ఉన్నారా? ఉమ్, నీ ప్రభువు వద్ద నుండి ఏదైనా గొప్ప సూచన వచ్చేసిన రోజున వారి విశ్వాసం అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఆగండి ఒకసారి ఆగండి. పైన దేవుడు ఏవైతే సూచనలు చెప్పాడో ఉమ్, ఆ సూచనలు కనుక వచ్చేస్తే ఉమ్, అతని విశ్వాసము ఉమ్, దేవుడి దగ్గర చెల్లదు. చెల్లదు. ఉమ్. ఉమ్, అంటే ఆ సూచనలకు ముందే అతడు విశ్వసించి ఉండాలి. అవును. ఇది ఒకటి ఉమ్, క్లియరేనా? ఉమ్. ఆ తర్వాత చదవండి. ముందు నుండి విశ్వసించకుండా ఆ, ఆ రోజునే విశ్వసించిన వారి విశ్వాసం, ఉమ్, లేక విశ్వసించి కూడా ఏ సత్కర్మ చేయని విశ్వాసం ఆ, కనుక మీరు నిరీక్షించండి, ఆ. మేము కూడా నిరీక్షిస్తూ ఉంటాము ఉంటాం. అని ఓ ప్రవక్త వారికి చెప్పు. వారి చెప్పు. ఉమ్, ఇప్పుడు ఏది చెల్లదంటున్నాడు ఇక్కడ చూడండి. వాని విశ్వాసం ఇక్కడ 6వ పాయింట్ చదవండి మళ్ళీ. లా పాయింట్. యన్ఫౌ ఆ, నఫ్సన్ ఉమ్, ఈమానుహ. ఆ, ఆ వ్యక్తి విశ్వాసం అతనికి ఏమాత్రము చెల్లదు. చెల్లదు. ఏది చెల్లదు? ముందు నుండి పైన చెప్పినటువంటి విశ్వసించకుండా. పైన చెప్పినటువంటి ఘటనలు సంభవించక ముందే విశ్వసించి ఉండకపోవటం ఒకటి. ఆ రెండోది రోజునే ఏంటి? విశ్వసిస్తే. అవన్నీ సంఘటనలు జరిగిన తర్వాత ఆ రోజే విశ్వసిస్తే ఆ. అది చెల్లదు. ఇంకా లేక విశ్వసించి కూడా ఏ సత్కర్మ ఆ, చేయకపోతే చేయని విశ్వాసం అదేమవుతుంది? చెల్లుతుందా చెల్లదా? చెల్లదు కదా సార్. మరి ఇప్పుడు ఖురాన్ చెప్పేది ఏంటి? ఆ, సత్కర్మలు లేని విశ్వాసం చెల్లదు. ఆ, ఇది ఖురాన్ చెప్తుంది. ఓకే. సత్కర్మలు లేకపోయినా విశ్వాసం ఉంటే చెల్లుతుంది, మీరు స్వర్గానికి వెళ్తారు అని మీరు చెప్తున్నటువంటి హదీస్ అనే విషయం మీరు చెప్తుంది ఇక్కడ. ఆ, ఇది క్వైట్ ఆపోజిట్ ఖురాన్కి ఇది. ఉమ్, ఇది ఒకటి. అలాంటి విశ్వాసాలు కలిగి ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చే వార్నింగ్ చూడండి ఇక్కడ. ఉమ్. ఏమన్నాడు ఫైనల్గా? చెప్పు ఈ ప్రవక్త ఇలా చెప్పు. ఏంటి? ఏమని? కనుక మీరు నిరీక్షించండి, ఉమ్, మేము నిరీక్షిస్తుంటాము ఉమ్, అని ఓ ప్రవక్త వారికి చెప్పంటున్నాడు. ఉమ్, మీరు అంటే పిచ్చి ఆలోచనలు కల్పించుకొని మీరు వెయిట్ చేయండి, మేము వెయిట్ చేస్తాం, మీ గతి అవుద్దో అక్కడ చూసుకుందాం అన్నాడు దేవుడు. ఉమ్. ఎంత వార్నింగ్ అండి ఇది అసలు. అవును. పైగా కామన్ సెన్స్ పరంగా ఆలోచించినా కూడా జస్ట్ నేను షిర్క్ చేయలేదు, దేవుడు ఒక్కడే నమ్మాను, అతను ఎన్ని వ్యధో పనులు చేసినా కూడా స్వర్గానికి వెళ్ళిపోతాడని నాన్ సెన్స్ విశ్వాసం అండి అది అసలు. అవునవును. ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్పేస్తున్నాడు, అవును సార్, ఇప్పుడు క్లియర్ గా చెప్పారు. సత్కర్మలు చేయని విశ్వాసము ఉమ్, చెల్లదు. అవును. ఏమన్నా ఉంటే మీరు వెయిట్ చేయండి, మేము వెయిట్ చేస్తున్నాం, అక్కడ చూసుకుందాం అంటున్నాడు దేవుడు. ఇది వార్నింగ్. ఇది ఆగండి. తర్వాత వాక్యం చదవండి. గౌరవాన్ని ఆశించే వారెవరైనా సరే ఉమ్, సకల గౌరవోన్నతులు అల్లాహ్వే. సద్వచనాలన్నీ ఆయన వైపుకే ఎగబ్రాకుతాయి. జగబ్రాకుతాయి సత్కర్మ వాటికి ఉన్నతినిస్తుంది. ఇస్తుంది. ఆగండి ఒకసారి. ఉమ్, సత్కర్మలు ఇక్కడ ఏంటి? ఇక్కడ ఏం చెప్పారు? సద్వచనాలు. సద్వచనాలన్నీ ఆయన వైపు ఎగబాకుతాయి. సద్వచనం అంటే ఇక్కడ కలిమా, ఉమ్, కలిమే తౌహీద్, కలిమే ఆఖిరత్, ఉమ్, ఇంకా ఏవైతే మన విశ్వాసాలు ఉన్నాయో ఈ విశ్వాసాలన్నీ అల్లా వద్దకు ఎగబాకుతాయి, ఉమ్, పైకి వెళ్తాయి, అలా పైకి వెళ్తాయి. ఉమ్, వాటిని పైకి తీసుకెళ్లేది ఏంటి? ఉమ్. తర్వాత వాక్యం చదవండి. 4వ వాక్యం చదవండి. సత్కర్మ వాటిని ఆ, ఉన్నతినిస్తుంది. అది నాలో విశ్వాసం ఉంది. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. నాకు విశ్వాసం ఇలా పైకి వెళ్ళాలి. దానికి కింద నుంచి సపోర్ట్ తీసుకెళ్లేది ఏంటి? ఉమ్, ఏం తీసుకెళ్తుంది అంటున్నాడు అక్కడ? సత్కర్మలు. సత్కర్మలు. ఉమ్, ఆ సత్కర్మలు లేకపోయినా పర్లేదు, మీరు విశ్వాసం కలిగి ఉంటే స్వర్గానికి వెళ్ళిపోతారని చెప్పేసి మీరు ఏదో హదీస్ అంటున్నారు ఇక్కడ. ఉమ్, ఖురాన్ ఏమంటుంది ఇక్కడ? సత్కర్మ సపోర్ట్ లేని విశ్వాసం చెల్లదంటుంది, అక్కడ వెళ్ళదంటుంది, పైకి వెళ్ళదంటుంది. ఇది పాయింట్ ఇక్కడ. ఆ, ఓకేనా? ఓకే సార్. Next వాక్యం, next వాక్యం. కంటిన్యూషన్ చేసుకుంటా. లేదు, ఈ వాక్యాలు కంప్లీట్ అవనివ్వండి. ఓకే. ఖురాన్ ఏం చెప్తుంది అనేది పూర్తయిన తర్వాత ఓకే. అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఆ తర్వాత హెడ్డింగ్లో రండి. మీలో ఎవడు విశ్వాసి కాజాలడు, ఎప్పటి వరకైతే తన తోటి సహోదరుని ప్రేమించడో, తనను తాను ప్రేమించుకున్నంతగా తన సహోదరుని ప్రేమించినంత వరకు తను విశ్వాసి కాజాలడు. ఆగండి. ఇక్కడ ఏమన్నాడు? ఉమ్, మీలో ఎవడూ ఉమ్, విశ్వాసి కాజాలడు. ఓకే, ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రొఫెసర్ చెప్తున్నారు. ప్రవక్త గారు చెప్పారు. విశ్వాసి కాజాలడు. ఉమ్, ఎందుకండి పాపం? ఎందుకు విశ్వాసి కాడు? ఆయన అల్లాహ్ని తిరస్కరించాడా, లేకపోతే పరలోకాన్ని తిరస్కరించాడా, ప్రొఫెసర్ తిరస్కరించాడా? ఏం చేశాడు అక్కడ? ఉమ్. తన తన సోదరుని ఆ, తనలాగా ప్రేమించలేదు కాబట్టి ఉమ్. అతడు విశ్వాసి కాడు అని చెప్తున్నారు. కాడు. ఓకే. ఇప్పుడు తన సోదరుని తనలా చూడటం అనేది సత్కర్మ కాదా, సత్కార్యమ కాదా? ఇప్పుడు తనలా చూడడం సత్కర్మ అవుతుంది. అది. ఉమ్, ఈ సత్కర్మ లేకపోతే మీరు విశ్వాసే కాదని మొత్తం 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 ఇంటి కొట్టేస్తున్నారు ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఈ వాక్యాల ప్రకారంగా ఆ, ఏమండి, ఖురాన్ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, మీరు విశ్వాసాలు కలిగి ఉమ్, ఉన్నప్పటికీ ఉమ్, మీరు గనక సత్కర్మలు చేయకపోతే ఉమ్, అది అల్లాహ్ వద్ద చెల్లదు.
అనే విషయాన్ని ఖురాన్ చాలా స్పష్టంగా మీరు నరకానికి పోతారు. నరకానికి పోతారనే విషయం ఇంకా రాలేదు ఇక్కడ. లేదా చెల్లదు వరకు వచ్చింది. మనం ఎందుకంటే చదివాం, మనం మీకు అన్నాం- నాకు దానిపై నాలెడ్జ్ ఉంది కాబట్టి లే ఖురాన్ చెప్పాలన్నమాట. ఓకే ఓకే. ఖురాన్ చెప్పాలమ్మా, ఖురాన్ చెప్పింది మనం చెప్పకూడదు. అంటే ఖురాన్ చదివినాం కదా సార్, మీరు చదివాను నేను చదివాను. అయినా విత్ రిఫరెన్స్ ఇప్పుడు నా గురించి కాదు ఇక్కడ, ఆ, మన పబ్లిక్ కోసం చెప్తున్నాం కాబట్టి Okay. పబ్లిక్ ఈ విషయంలో అవేర్ అవ్వాలి కాబట్టి. ఉమ్, ఇది ముష్తాక్ గారు చెప్పేశారు కాబట్టి రైట్ అయిపోదు, ఉమ్, లేకపోతే మన సయ్యద్ అహ్మద్ గారు చెప్పారు కాబట్టి అది రైట్ అయిపోదు. ఉమ్, ఖురాన్ చెప్తే అది రైట్ అవుతుంది, హదీస్ చెప్తే రైట్ అవుతుంది. ఓకే ఆ, అది రాంగ్ అయితే రాంగ్ అని వాళ్ళు చెప్తేనే అది రైట్ అవుతుంది. ఉమ్. కాబట్టి మనం అక్కడే చూద్దాం ఇన్షాల్లా. ఓకే సార్, అలా అయితే ఇప్పుడు నేను చదివిన ఖురాన్ వాక్యాల ప్రకారంగా అయితే దాని గురించి నాకు కూడా ఐడియా ఉంది కాబట్టి, విశ్వాసం ఉండి సత్కర్మలు కనుక సరిగా లేకపోతే అతను నరకవాసి. విశ్వాసం ఉండి సత్కర్మలు కరెక్ట్గా ఉంటేనే తను స్వర్గానికి వెళ్తాడు. ఇదైతే క్లియర్ కట్, ఇది తెలియంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి మరియు ఆరాధనల గురించి కూడా మేము చర్చిస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు.